హాయ్ అండి. వెల్కమ్ టు తన్వి దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇదేంటంటే ఫ్రైడే వ్లాగ్ అండి. ఆ రోజు ఇది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోన్లో సిగ్నల్ లేక అస్సలు అవ్వలేదనమాట. ఇంకా అందువల్ల ఏంటంటే అప్లోడ్ చేయలేదు. ఇంకా ఏంటంటే ఇది మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నా పనులు ఎలా ఉంటాయి అనేదనమాట. రొటీన్గా చేసుకునే పనులు ఏమి ఉండవండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అంటే చిన్ను ఒకరోజు ముందు పడుకుంటాడు, ఒకరోజు అసలు పడుకోడు, ఒకరోజు లేట్గా పడుకుంటాడు అనమాట. అలా ఉంటుంది మా బాబుతో అయితే. ఇంక ఇక్కడైతే టైం వచ్చి 10:40 అవుతుందన్నమాట అండి. మా చిన్నుకైతే శుభ్రంగా స్నానం అయితే చేయించేసి వాడికి క్రీమ్ రాసేసి బట్టలు అయితే వేసేసి రూమ్ ఒకసారి క్లీన్ చేసేసి కింద వాడికైతే పక్కేసేసి పడుకోబెట్టాను అనమాట. అంటే ఇప్పుడు నడుస్తున్నాడు కదండి, మంచం కూడా దిగిపోతున్నాడు. అది కాకుండా ఆ పరుపు ఏంటంటే బాగా వేడొస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే అక్కడ పడుకోబెట్టను. కింద అయితే వాడికి సపరేట్గా ఇలా పక్క అయితే వేసేసి పడుకోబెట్టేశాను. ఇంకా దేవుడి బొట్టు పెట్టేసి బ్లాక్ దిష్టి బొట్టు కూడా పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా మా అత్తయ్య చూసారంటే పెట్టనివ్వరు. పడుకున్నప్పుడు అంటే పిల్లలకి ఇలా కాటుకు బొట్టు కానీ బూది బొట్టులు కానీ ఏం పెట్టకూడదంటండి. ఇక్కడైతే వాళ్ళు అలా అంటారనమాట. ఇంకెలానో పడుకున్నాడు కదా అని చెప్పి నేను బట్టలు అయితే నానబెడదామని చెప్పి లిక్విడ్ అయితే లోపల ఉంది తీసుకొస్తాను అనమాట. చిన్న సౌండ్ వచ్చినా కూడా వాడు లేస్తాడనమాట. ఇంకా మేము పైనే ఉంటాం కదండి, మా సామాన్లని నేను పైనే సర్దుకున్నాను కదా. ఈ నెట్కి డోర్ ఉంది చూసారా, డోర్కి నెట్ ఉంది చూసారా, మస్కిటో నెట్. అది ఆన్లైన్లో అయితే బుక్ చేశాను అనమాట. 800 పడింది అప్పుడు. అంటే ఇక్కడ దోమలు ఉండవు కానీ చుట్టూ చేలు వల్ల ఏంటంటే నైట్ టైం పురుగులు వస్తాయి, అవి రాకుండా ఉండడం కోసం అదైతే వేశారు మా హస్బెండ్. ఇంకా నేనైతే స్లోగా డోర్ తీసి మళ్ళీ స్లోగా డోర్ వేసేసి ఈ లిక్విడ్ చూపిస్తున్నాను చూసారా, అదైతే చాలా బాగుందండి. హైగా డ్రామాటిక్ లిక్విడ్ అనుకుంటా. యాక్చువల్గా మేము కూరగాయలు తీసుకుందామని చెప్పి అయితే ఒక షాప్కి వెళ్ళామన్నమాట. అక్కడ సేల్ చేసే పర్సన్ ఒక అక్క అయితే దీనికోసం చెప్పారు. వాషింగ్ మిషన్ ఉన్నా కూడా లేకపోయినా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అమ్మ, మురికి కూడా బాగా వదులుతుంది అని చెప్పి. నిజంగా నాకు తెలియదు, ఈ లిక్విడ్ ఇదే ఫస్ట్ టైం యూస్ చేయడం అనమాట. యూస్ చేయడం. దీంట్లోనే కంఫర్ట్ కూడా కలిపి వస్తుందన్నమాట. పెట్టుకోవాలనుకుంటే సపరేట్గా కంఫర్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇదే స్మెల్ చాలా బాగుందండి. ఇంకా నేను చిన్ను బట్టలు సపరేట్గా, మా బట్టలు సపరేట్గా అయితే నానబెట్టేసి అయితే ఉతికేస్తాను. ఇది ప్రత్యేకంగా నేను చిన్ను బట్టల కోసమే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే జెమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాడు ఎక్కువ ఆడుతూ ఉంటాడు కదా, అందువల్ల వాడి బట్టలకైతే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. కానీ ఇప్పుడు మా సర్ఫ్ అయితే అయిపోయిందనమాట. అందువల్ల మా బట్టలకు కూడా ఇది వేస్తున్నాను. ఫస్ట్ అయితే మా బట్టలు నానబెట్టేశానండి. ఇంకా తర్వాత చిన్ను బట్టలు ఒకసారి నీటిలో అదే 2-3 సార్లు నీటిలో కడిగేసిన తర్వాత ఉతికేసిన తర్వాత సర్ఫ్ అయితే వేసేసి ఆ లిక్విడ్ అయితే వేసేసి ఇంకా బ్రష్ అయితే కొట్టేస్తున్నానండి. ఇవన్నీ కూడా బాగా మాసిపోయిన బట్టలు ఏమి కాదు, వాడు నీళ్ళల్లో ఆడి వెంటనే మార్చిన బట్టలు అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే కదండి ఉంటుంది. వాళ్ళు రోజుకు 5-6 జతలు అయితే ఇప్పుతూ ఉంటారు. ఎందుకంటే తడి బట్టలు కూడా వాళ్ళు గుంచలేము కదా, కోల్డ్ అయిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు చిన్నకి లైట్గా కోల్డ్గా ఉందన్నమాట. ఇంక ఇలా అయితే టైం సరిపోతుందండి. మార్నింగ్ 6కి లేస్తానా, ఇంకా మళ్ళీ నైట్ 10-10:30 అయ్యేంత వరకు పనులు అలానే ఉంటూ ఉంటాయి అన్నమాట. చిన్ను అయితే నైట్ 7:30కే పడుకుని పోతాడు. కానీ నాకు మళ్ళీ గిన్నెలు తోముకోవడం, తినడం, కింద తుడుచుకొని రావడం, ఇలా అయితే టైం రొటీన్ సరిపోతుందండి. ఇంకా ఒక్కొక్కసారి ఒళ్ళు నొప్పులతో చాలా ఏంట్రా బాబు ఈ లైఫ్ అనిపిస్తుంది. కానీ అలవాటు అయిపోయింది. అమ్మగారి ఇంట్లో ఉన్న సుఖం వేరు, అత్తగారింట్లో ఉన్న సుఖం వేరు కదా. అమ్మిల్లు అత్తిల్లు అవ్వదు, అత్తిల్లు అమ్మిల్లు అవ్వదు అలా అంటారు కదా, అది నిజమే అండి. ఇలా అయినా అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాతే, ఒకరింటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. కానీ పర్వాలేదు, మన శుభ్రంలో మనం ఉండి మన పనులు మనం చేసుకుంటే ప్రశాంతంగానే ఉండొచ్చు అని అయితే అనిపిస్తుంది అనమాట నాకు ఒక్కొక్కసారి. ఇంకా నేనైతే ఇవాళ శుక్రవారం కాబట్టి పూజ చేసుకునే పని ఏమీ లేదు. ఎందుకంటే మా అత్తయ్య దేవుడి రూమ్కి వెళ్ళకూడదు అనమాట. అందువల్ల ఏంటంటే ఇంకా దేవుడి సామాన్లు కూడా ఏం పట్టుకోలేదు. నేను కూడా ఇంకా పని అంతా అయిన తర్వాత అయితే స్నానం చేద్దామని చెప్పి ఇంకా అలా అయితే ఉండిపోయానండి. ఇప్పుడు టైం దగ్గరగా 12:20 అయిందనమాట. చిన్ను బట్టలు అయితే ఫుల్గా శుభ్రంగా ఉతికేసిన తర్వాత కంఫర్ట్ పెట్టేశానండి. ఉతికిన వాటర్ ఉన్నాయి చూసారా, ఇక్కడ చాలా ఎండగా ఉంది కదా, అందువల్ల అయితే పైన అలా కొట్టేశాను. ఇంకా చిన్ను బట్టల వరకు అయితే ఆరవేసి మళ్ళీ కిందకైతే వచ్చాను. ఎందుకంటే 12:20 అయిపోయింది, కరెంట్ పోతుంది అనమాట అప్పుడు, వాటర్ కరెంటు. అందువల్ల ఇంకా కిందకు వచ్చి చూసేలోపు మా అత్తయ్య ఏంటంటే కింద మోటార్ వేసారంటే ఆల్రెడీ ఫుల్గా డ్రమ్ము నిండిపోయి వాటర్ అంతా వచ్చేసింది అనమాట. ఇంకా సరే నేను లోపల శుభ్రం చేసుకున్నాను కదా అని చెప్పి లోపల ఇల్లు గుమ్మాలు తుడిసేసి బయట గిన్నెలు లోపల సర్దేసి తోమాల్సిన గిన్నెలు అయితే మా అత్తయ్య తోముతున్నారనమాట. ఇంకా నేను మళ్ళీ పైకి వచ్చేసి ఇంకా మళ్ళీ బట్టలు అయితే ఆరేసేసాను మావి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. బట్టలని బయట అయితే ఆరేసేసాను. అందులో మా హస్బెండ్ అయితే అక్కడ పని జరుగుతుంది కదా, హాఫ్ డే వరకు చేసి అయితే వచ్చేసారు. ఇంక ఇప్పుడైతే ఒక మూవీ ఏదో డౌన్లోడ్ చేశారంట, పెడతానని చెప్పి అయితే టీవీ ఆన్ చేశారు. ఇంకా అలానే నాకు కింద నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి లెమన్ జ్యూస్ అయితే కలుపుకుని తీసుకొచ్చారు. చాలా లెమన్ అయితే ఉందండి ఇంట్లో, మాకు చెట్టు ఉంది కదా,
లెమన్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నాకు కొంచెం లెమన్ జ్యూస్ అయితే తీసుకుని వచ్చారు. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియో కనుక నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా చిన్న అయితే బొజ్జునే ఉన్నాడు అనమాట. చిన్న పడుకునే ఉన్నాడు. నేను ఇంక ఇప్పుడు మార్నింగ్ శుక్రవారం అయినా సరే పూజ చేసుకోవడానికి అవ్వలేదనమాట. మా అత్తగారు ఇంట్లోకి వెళ్ళకూడదు, అందువల్ల నేను కూడా ఇంక చేసుకోలేదు. శుభ్రంగా అయితే క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి ఇంకా దేవుడి గదిలోకి అయితే వెళ్ళలేదనమాట. ఇంకా అందుకే నేను కూడా మార్నింగ్ నుంచి స్నానం చేయలేదు, కుదరక పని అవ్వక. ఇప్పుడైతే స్నానం చేసి బట్టలన్నీ ఆరేస్తాను. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకొంచెం 2 మెట్లు ఎక్కడానికి అయితే మాకు ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. ధన్యవాదాలు, బాయ్.